ఆ ధైర్యం ఉంది. ఇప్పుడు ఇంతవరకు కూడా దొరకలేదు, వాడు పారిపోయాడంటే తెలియకుండా, పోలీసులు తెలియకుండా ఉంటుందా? అసలు జేసీబీ తీసుకెళ్ళి ఇల్లు కూల్చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా? ప్రజాస్వామ్యం నడుస్తుందా అక్కడ? చెప్పాలి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చెప్పాలి, వనిత గారు చెప్పాలా, హోమ్ మినిస్టర్ వనిత గారు చెప్పాలి. దానికి ఒక ఇంటిని అర్ధరాత్రి కూల్చేసే ధైర్యం, అంత ధైర్యం ఎలా వస్తుంది? అది వెనకమాల పొలిటికల్ గట్టిగా ఉండబట్టే ధైర్యం తీసింది. మొన్న విజయవాడలో 42 హౌసులు కూడా కూల్చేయడానికి కారణం ఏంటి? మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు బతకడానికి లేకుండా వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని కూల్చేస్తున్నారండి. అంటే కడప అంటే వాళ్ళ వాళ్ళ హవా. కడప అంటే మా రెడ్డి కడప అన్నట్టు మాట్లాడేసుకున్నారు వాళ్ళంతే. అక్కడ బీసీలు కానీ ఎస్ఎస్టీ మైనార్టీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇదే చేసేది ధైర్యం. అంత ధైర్యం ఏంటండి వాళ్ళకి? అసలు ఎవడన్నా కూడిస్తాడంటే దమ్ము, అసలు ఇల్లు కూల్చేస్తారా? ఏమో ఆడు ఏ రేంజ్లో ఎంత అహంకారం